మన నివాస స్థలం తండ్రి అండి. తరతరములకు మాకు నివాస స్థలము నీవే ప్రభువా. కీర్తన 91 ఉంటుంది, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలం నీవే. మీదే ఊరు అంటే మీరు రాజమండ్రి అని చెప్పొచ్చు, మీదే ఊరు అంటే మీరు విశాఖపట్నం అనొచ్చు, మీదే ఊరు అంటే మీద విజయవాడ అని నేను చెప్పొచ్చు. కానీ ఇవన్నీ అసలు ఆన్సర్లు కాదండి. ఇవి తాత్కాలికమైన మీ చిరునామాలు. కానీ మన అసలు నివాస స్థలం ఏది? ఎక్కడి నుంచి వచ్చారు ప్రియులారా? మీరు పరదేశులు, మీరు యాత్రికులు, మీరు వచ్చింది ఆ మహాలోకము నుంచి వచ్చారు ఈ భూమి మీదకి. అయితే అపవాది అనేవాడు మనుషుల్ని ఏం చేస్తున్నాడట? చెరపడుతున్నాడు. అలా తాను చెరపట్టిన వారిని ఎక్కడికి పోనీయడట? వాడు మీ నివాస స్థలమైన పరలోకానికి పోనేవాడు. మరి ఎక్కడికి తీసుకెళ్తాడు? అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినది ఒకటి ఉంది, లోకం. అదే పాతాళ లోకం, నరకం. నేనొక్కడే నరకానికి వెళ్ళడం ఏంటి? ఇదిగో దేవుని పిల్లలైన వీళ్ళందరినీ కూడా నాతో పాటు నరకానికి తీసుకువెళతానని పంతం పట్టి మనుషులందరినీ త్రోవ తప్పించి పాపంలోనికి నెట్టి పాపభూయిష్ఠులుగా మార్చి మన నివాస స్థలమైన పరలోకానికి వెళ్ళనివ్వకుండా తనతో పాటు భయంకరమైన పాతాళానికి తీసుకెళ్తున్నాడు.